నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరిధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న కలెక్టర్. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అధికారులతో సమావేశం నిర్వహించిన హైమవతి. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తో గూగుల్ ఒప్పందం. డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ఘనంగా ప్రారంభం. నిజాంపేట మండలం నందిగమ గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. మలేరియా, డెంగ్యూ, బీపీ, షుగర్ మొదలగు పరీక్షలకు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ. దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం ముగింపు కార్యక్రమం. పౌష్టికాహారంపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న సిడిపిఓ ఎల్లయ్య. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్న జగిత్యాల మాజీ ఎమ్మెల్యే. గ్రామ సభలు నిర్వహించకుండా ఇండ్లు మంజూరు చేయటం ఏమిటని నిరసన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నిబంధనల మేరకు వార్డు సభలు నిర్వహించాలని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల పట్టణంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వార్డు సభలు నిర్వహించి కొందరికి మాత్రమే ఇండ్లను కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నిబంధనల మేరకు వార్డు సభలు నిర్వహించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల పట్టణంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వార్డు సభలు నిర్వహించి కొందరికి మాత్రమే ఇండ్లను కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనల మేరకు పట్టణంలో వార్డు సభ్యులను నిర్వహించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా వార్డు సభలను ఎలా నిర్వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. ఎంపిక చేసిన అర్హులతో పాటుగా అనర్హులు గుర్తించబడిన వారి వివరాలను ఓ లిస్టు ఎందుకు విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ పార్టీ మంచి పేరు జరిగితే కాంగ్రెస్ పార్టీ పేరు, విధి విధానాల అమల్లో ఏదైతే పొరపాటు జరిగితే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ చెడ్డ పేరు వస్తుంది. ప్రతిపక్షం ఏదైతే ఉందో చూసినా కాంగ్రెస్ పాలకులు వాడు ఎవరికి ఇస్తున్న ఏందో తెలియదు, వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. కనీసం 24 గంటల సమయం లేకుండా గ్రామ సభ, గ్రామ వార్డు సభ నిర్వహణ అనేది ఏ డెమోక్రసీ, ఏ ప్రజాస్వామ్యం, ఏ నిబంధనలు లేదు అని చెప్పండి. హక్కు అంటూ నేను హోదా అనేది ఏదైతుందో ప్రభుత్వ పరంగా నేను కలిగి లేకపోవచ్చు కాక, ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం నాకు అవకాశం ఇచ్చింది. భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాజ్యాంగ హక్కులను పరిరక్షింప చేయడం ఏదైతుందో ఒక ప్రజాస్వామ్యవాదిగా నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో నేను హోదా అనుభవించిందే. హోదా లేనంత మాత్రాన్ని ఏదైతుందో నా బాధ్యత లేదనుకోవడం భావ్యమేనా? నా జీవితం అంతా ప్రజాసేవ 4 దశాబ్దాలు అనుభవించిన పదవులు. సరే, ఇవాళ మారిన పరిస్థితులు కారణం ఏదైనా కావచ్చు. మరి వయసు అయిపోయింది అనుకుంటుండ్రో, లేక కొత్త నీళ్ళు వస్తున్నాయి, పాత నీళ్ళతో అవసరం ఉంది అనుకుంటుండ్రో, నదిని శుద్ధి చేయటం లోపల కొత్త నీటి అవసరం ఎంత ఉంది అనుకుంటారో, పాత నీరు అంతే ప్రాధాన్యత అనుకుంటారో మంచి చెప్పండి. నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పండి చాలు. నేను మనతోనే అంటే టెలిఫోన్తోనైనా కానీ ప్రజా అవసరాల కొరకు ఏదైతుందో, ప్రజా హక్కుల కొరకు ఏదైతుందో నేను పాటుపడతాను. నాకు ఇంత సుదీర్ఘ ప్రజా జీవితం ఇచ్చింది, మేము మర్చిపోతారమ్మ. నేను ఇలా కమిషనర్ గారు ఏదైతుందో ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితోని చెప్పటం, ఇలా గ్రామ సభలు అనే నెపంతో ఏదైతుందో నిరుపేద వర్గాల హక్కులను రాయటం మేము సహించమని చెప్పండి. నిరుపేద వర్గాల హక్కులను రాయటం మేము సహించమని చెప్పండి.
ఈ గ్రామ సభల పట్ల మరి ప్రజల అసంతృప్తి, అసహనం ఈ పట్ల ఏదైతుందో మరి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వస్తుంది. మరి వీళ్ళ అధికార యంత్రాంగం మీరు ఎవరికి మంచి చేయదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని మంచి చేయదలుచుకున్నారా లేకుండా మీరు ఎవరికి మంచి చేయదలుచుకున్నారు? దయచేసి ఈ 1611 లబ్ధిదారుల లిస్ట్ ఏదైతుందో మీకు అందరికీ నేను కల్పిస్తామా. ఆ లబ్ధిదారులు గుర్తించే బాధ్యత మీరు చేపట్టారు. ఇవాళ ఈ గ్రామ సభలు ఏదైతుందో ఏకపక్షంగా నిర్వహించేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కమిషనర్ గారు ఏదైతే మరి ఏకపక్షంగా వివక్షతో ప్రవర్తించిందో, చర్య చేపట్టిందో దాని నిరసనగా మరి ఒకసారి మనం పోయి ఆమెకు మన నిరసన గళాన్ని ఏదైతుందో వినిపిద్దాం, విజ్ఞప్తి చేద్దామని చెప్పని నేను మనం చెప్పుకుంటున్నాను. నిజాంపేట మండల పరిధిలోని నందిగమ గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, బీపీ, షుగర్ మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. నిజాంపేట మండల పరిధిలోని నందిగమ గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, బీపీ, షుగర్ మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ నందిగామలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ మోహన్ నాయక్ ధన్యవాదాలు తెలుపుతూ నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ నేనున్నానని మనోధైర్యాన్ని కల్పిస్తున్న ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ప్రీతి, కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఋషికేష్, నాయకులు చందు, ఆంజనేయులు, లింగస్వామి, మనోహర్, ప్రశాంత్, జ్యోతి, రాజు నాయక్, భూషణం, సిద్ధరాములు, అంజయ్య, ఏఎన్ఎం గౌరీ గ్రామస్తులు పాల్గొన్నారు. ఆయన డాక్టర్ మోహన్ నాయక్ గారికి ముందుగా మా గ్రామానికి స్వాగతం తెలుపుతున్న అందరి తరపున, అదేవిధంగా ఈరోజు మా గ్రామంలో నిర్వహించబడుతున్న ఉచిత వైద్య శిబిరం ఆయన చేతుల మీద జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఎవరికైనా అందుబాటులో ఉన్న వాళ్ళు ఉచితంగా వైద్యం చేయించుకోగలరు. అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మన మోహన్ నాయక్ గారి చేతి మీద ఇంకా ఎన్నో జరగాలని, ఇంకా ఎన్నో కుటుంబాలకు మేలు జరగాలని, ఆయన తరపున ఎన్నో కుటుంబాలు ఇంకా లబ్ధి పొందాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఆయన మా గ్రామానికి విచ్చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా తరపున, మా గ్రామస్తులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారు ఈరోజు నందిగామ గ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మా ఊర్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేమెంతో ఆనందపడుతున్నాము. అలాగే ఇప్పటివరకు ఆయన నిజాంపేట కాకుండా మొత్తం నియోజకవర్గ స్థాయిలో ఎన్నో గ్రామాలలో చనిపోయిన అనాథ కుటుంబాలకు, అలాగే ఊరి గుడిసెలు ఉన్న వాళ్లకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ఊరిలో ఈ కార్యక్రమం నిర్వహించడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. గ్రామస్తుల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఖరీఫ్ 2025-26 సీజన్ వరిధాన్యం సులభంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ జరిగేలా అందరూ మిల్లర్లు మరియు అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో అందరికీ సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2025-26 సీజన్ వరిధాన్యం సులభంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ జరిగేలా అందరూ మిల్లర్లు మరియు అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా సివిల్ సప్లై, డిఆర్డీఓ అధికారులతో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ అబ్దుల్ హమీద్ లో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సివిల్ సప్లై శాఖ అందించిన మార్గదర్శకాల ప్రకారం కొనుగోలు చేయాలని అధికారులను మిల్లర్ ప్రతినిధులకు తెలిపారు. ఈ సీజన్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలో 439 వరిధాన్యం సెంటర్లలో ఇప్పటి వరకు 239 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం రాగానే గన్నీలలో నింపి లోడ్ చేసి మిల్లుకు పంపిస్తామని, మిల్లుల్లో కూడా తేమ శాతం తనిఖీ చేయాలన్నారు. ఆయా కొనుగోలు కేంద్రాలను కేటాయించడం కోసం మిల్లర్ ప్రతినిధులను అగ్రిమెంట్ చేసుకుని బ్యాంకు గ్యారంటీ తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. వరిధాన్యం దిగుమతిలో ఆలస్యం చేయవద్దని, దిగుమతి చేసుకోగానే ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని తెలిపారు. ఫిజికల్ స్టాక్ మరియు రిజిస్టర్ ఎంట్రీ టాలీ కావాలని తెలిపారు. లేబర్ కొరత లేకుండా చూసుకోవాలని, ఎక్కడ కూడా ధాన్యం మళ్లించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎలాంటి సమస్యలు ఎదురైనా సివిల్ సప్లై అధికారులకు తెలిపి పరిష్కరించుకోవాలన్నారు. ఓపీఎంఎస్ పోర్టులో అప్లై చేసే విధంగా చూసుకోవాలన్నారు. గతంలో లాగానే వరి ధాన్యం కొనుగోలులో విజయవంతం చేసిన విధంగానే ఈ ఖరీఫ్ లో కూడా కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ తనూజ, డిఎంసీఎస్ ప్రవీణ్, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, డిటిఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ మీరందరూ కూడా సహకారంతో డిపార్ట్మెంట్ కానివ్వండి, రైస్ మిల్ అసోసియేషన్స్ కానీ, రైస్ మిల్లర్స్ కానీ అందరి సహకారంతో ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రాపర్గా యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రొక్యూర్మెంట్ చేశారు. అందుకోసం నేను అందరూ మీకు అభినందిస్తున్నాను. అదే రకంగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా 25-26 వానాకాలంలో ఏదైతే కనుక మనం ప్రొక్యూర్మెంట్ చేయాలనుకుంటున్నామో దాని ప్రకారం మనం ఈ సంవత్సరం కూడా అదేవిధంగా స్మూత్గానే జరగడం కోసం ఈ మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా స్మూత్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, టైమ్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అండ్ సిఎంఆర్ డెలివరీస్ మెయిన్ పర్పస్ అనమాట ఈ మీటింగ్ యొక్క పర్పస్. మనకి జిఓఎంఎస్ నెంబర్ 17 కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ గారికి డీటెయిల్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. 4/10 నాడు మీ అందరికీ కూడా దీని గురించి అవగాహన ఉంది. సో దీనికి సంబంధించి గ్రేడ్ ఏ రకానికి సంబంధించి 2389 కామన్ వెరైటీ సంబంధించి 2369 రేట్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు. ఇది మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వానాకాలంలో మనకి ఈ సంవత్సరం మనకి దాదాపుగా 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన జిల్లాలో పండుతుందని ఒక అంచనా అన్నమాట. ఈ అంచనా ప్రకారం ప్రైవేట్లో ఒక 2 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసిన 5 లక్షల మెట్రిక్ టన్నులు ప్యాడీ అయితే కనుక మనము గవర్నమెంట్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐకేపీ సెంటర్లు కానివ్వండి, ఫ్యాక్స్ నుంచి ద్వారా కానివ్వండి, ఎందుకంటే జిల్లాలో మొత్తం ఇప్పటివరకు మన దగ్గర 4 చేయడం జరిగింది. అది 8వ తారీఖు 9వ తారీఖు నుంచి ఆల్రెడీ 239 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెనింగ్ చేస్తాం. అయితే ఎవరైతే కనుక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసినప్పటికి కూడా మనకి మాయిశ్చర్ టెస్టింగ్ మనం చేస్తాం కాబట్టి బిలో 17% మనం తీసుకుంటాం మాయిశ్చర్ టెస్టింగ్ చేసినప్పుడు. మీ మిల్లింగ్కి వచ్చినప్పుడు మీరు కూడా టెస్టింగ్ చేసుకుంటారు కాబట్టి డెలివరీ తీసుకునేటప్పుడు దాని ప్రకారం అయితే కనుక మీరు కూడా ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా ఎగ్జిక్యూషన్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిల్లర్స్కి ప్యాడీ అలాట్మెంట్ చేయాలి అంటే కనుక ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి బ్యాంక్ గ్యారంటీ ఒకటి, అగ్రిమెంట్ విత్ డిఎంసీ సప్లైస్ విత్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్. సో ఫస్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఇది ఇంపార్టెంట్ ప్రాసెస్. ఓకేనా? సో ఇది మీరు ఇమీడియట్గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత బ్యాంక్ గ్యారంటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు గతంలో కూడా మీకు ఏ గైడ్లైన్స్ అయితే ఉన్నాయో అదే గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు కూడా బ్యాంక్ గ్యారంటీ. సో ఆల్రెడీ దీని ప్రకారం ముందు చూడండి, క్లియర్ చెప్తాను. సో బాయిల్డ్ రైస్ మిల్స్ అయితే కనుక మిలియన్ కెపాసిటీ 32 మెట్రిక్ టన్స్ ఉంటే కనుక వాళ్ళకి అలాట్మెంట్ ఆఫ్ ప్యాడీ 4000 మెట్రిక్ టన్స్, బ్యాంక్ గ్యారంటీ 10% బోనస్ అయితే కనుక. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు గూగుల్తో భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ ఒప్పందం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈ రోజు డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ గూగుల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుంది. దీని ద్వారా 50,000 మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యా సంస్థల సర్టిఫికేషన్లు అందించబడతాయన్నారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చారిత్రాత్మక వేడుకల్లో 50,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొనున్నారు. గూగుల్తో లోగోలో ఉన్న 50,000 బేలును ఆకాశంలోకి ఎగురవేస్తూ ఈ డిజిటల్ భాగస్వామ్యానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మల్లారెడ్డి విద్యా సంస్థలు విద్యార్థులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరియు గూగుల్ సంస్థ నుండి మిస్టర్ వైభవ్ కుమార్ శ్రీవాత్సవ్ మరియు మిస్టర్ సిద్ధార్థ దాల్వాడి, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అధినేత అండ్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, చైర్మన్ డాక్టర్ చామకూర భద్రారెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి తదితరులు హాజరయ్యారు. Very proud to be addressing such a large group of students. Looking forward to you partnering with Google
learning all the fantastic technologies that we have in our stable for you guys and becoming the job creators for tomorrow. Use AI, leverage AI, learn AI to create a better future for all of us. Thank you. It's so fascinating to see so many of you standing right now and talking to Google. Are you excited that Google is on the campus? Awesome. We need the same energy going. This is just the beginning. You should be proud that Mallaredi is one of the largest digital campuses of Google Cloud in India. It's a very proud moment to all of you. Just give a big round of applause for that. But having said that, the responsibility is now back on you. Because what you do with the tools and technology that Google is bringing on the campus is what will define your future, your career, and the Is going to collaborate with Google to set up or has set up the largest campus with Google in India, and it's a very, very big achievement, and I am very happy to be a part of it. I am very happy to be a part of this function today, where knowledge is tied up with technology. I mentioned on something that many years back we had a Prime Minister, Lal Bahadur Shastri ji, who gave us the famous slogan, Jai Jawan, Jai Kisan. And then came another Prime Minister, Atal Bihari Vajpayee ji. He gave us the slogan, Jai Jawan, Jai Kisan, Jai Vigyan. And now we have a Prime Minister, Shri Narendra Modi ji, who gave, this is the age of technology, the age of research. And the Mallaredi group of institutions is saying it very loudly that Jai Anusandhan today. So I wish all the students that you will do well in the future. India is a land of opportunities, a land of inspiration, a land where one man can run so many institutions. ఈరోజు మన మల్లారెడ్డి గ్రూప్ లో గూగుల్ క్యాంపస్ మనతోటి టెక్నాలజీ పార్ట్నర్స్ కావడం అందరి అదృష్టం. దీనికి పెద్దలు గౌరవనీయులు రెస్పెక్టెడ్ మన తెలంగాణ గవర్నర్ గారు, అదే మాదిరిగా మా మిసెస్ Google head, my family members, my professors, my teachers, my principals, my Bangalam Lanti students. నేను ఎంత అదృష్టం అంటే నాది ఈరోజు ఇదే కాగల ఈరోజు ఇంతమంది ఇంజనీర్స్
చెప్తున్నా, ఇండియా లెవెల్లో ప్రతి స్టూడెంట్లు ఒక AI తయారు చేస్తా, ప్రతి స్టూడెంట్లు ఒక AI తయారు చేస్తా. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం గత కొన్ని రోజులుగా పూర్తిగా అందవికారంగా మారిపోయిందని స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త కుప్పలు, నీటి నిల్వల కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం గత కొన్ని రోజులుగా పూర్తిగా అందవికారంగా మారిపోయిందని స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త కుప్పలు, నీటి నిల్వల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. పట్టణ పాలన గాడి తప్పి ప్రాంగణం పట్ల ఎవరూ శ్రద్ధ చూపటం లేదని ఆరోపిస్తూ ప్రజా సౌకర్యాల పట్ల నిర్లక్ష్యం, అసహ్యం అంటూ యువకులు నడుం బిగించారు. పట్టణంలోకి వచ్చే ప్రయాణికుల ముందర దౌలతాబాద్ ప్రతిష్ట దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రయాణ ప్రాంగణం అంతా శుభ్రం చేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇక ముందైనా ప్రాంగణాన్ని శుభ్రపరిచి వాహన పార్కింగ్ కు క్రమబద్ధత తీసుకురావాలని యువకులు మండల అధికారులను డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మణికంఠ, పవన్ కళ్యాణ్, పంజాల స్వామి, పట్టాస్వామి, బాగోల స్వామి, వీరేష్, మెకానిక్ బాలకృష్ణ, నరేష్, నరేందర్, రత్నం తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత అర్ధరాత్రి దొంగ హల్చల్ చేశారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పరిశీలించి చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస్ నగర్ కాలనీ తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత అర్ధరాత్రి సెల్ ఫోన్లు చోరీ చేసి స్వామివారి గర్భగుడి గేటు పగలగొట్టేందుకు విఫల యత్నం చేశారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పరిశీలించి చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివోఏలను ముందస్తుగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని వివోఏల సంఘం అధ్యక్షులు నాగరాజు అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చెలో సెల్ఫ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో చిన్నశంకరంపేట మండలంలోని పోలీసులు ముందస్తుగా వారిని అరెస్ట్ చేశారు. వివోఏలను ముందస్తుగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చెలో సెల్ఫ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా చిన్నశంకరంపేటలో మండలంలోని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వివోఏల సంఘం అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ డిమాండ్లు నెరవేర్చాలని, కనీసం 25,000 వేతనం ఇవ్వాలని, జీవో నంబర్ 58ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలను గ్రామ సంఘాలతో సంబంధం లేకుండా నేరుగా ఖాతాలో జమ చేయాలని కోరారు. ప్రభుత్వం వివోఏలను ముందస్తుగా అరెస్టు చేయడం కాకుండా సమస్యలు నెరవేర్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూనియన్ అధ్యక్షులు వడ్డూరి నాగరాజు, కార్యదర్శి శంకర్, శేఖర్, ఆంజనేయులు, యాదగిరి, స్వప్న, సరిత, శశిరేఖ, మాధవి, చైతన్య, ఉర్మిళ తదితరులు పాల్గొన్నారు. మన శంకరంపేట మండల వివోఏలను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. మా చట్టబద్ధమైనటువంటి, మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏమనగా కనీస వేతన చట్టం అమలు చేయాలి, అలాగే సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, అలాగే మాకు జియో 58ని రద్దు చేయాలి, వివోఏల ఖాతాలలో నేరుగా మా వేతనాలు జమ చేయాలి. ఇటువంటి సమస్యలపైన సెర్ఫ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంది ఈరోజు. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ శంకరంపేట పోలీస్ వాళ్ళు వచ్చి ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఇలా ముందస్తుగా అరెస్ట్ చేయడం కాకుండా మా సమస్యలపైన దృష్టి పెట్టి మా సమస్యలు తీర్చి మాకు ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయగలరని కోరుతున్నాను. టీయూడబ్ల్యూజే రామయ్యంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా బసన్నపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా పటేల్ రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం పట్టణంలోని ప్రగతి రిసార్ట్స్లో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజే శ్రీనివాస్ శర్మ, జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. టీయూడబ్ల్యూజే రామంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా బసన్నపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా పటేరు రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం పట్టణంలోని ప్రగతి రిసార్ట్ లో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజే శ్రీనివాస్ శర్మ, జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా టీయూడబ్ల్యూ జిల్లా కోశాధికారి ఓడెం దేవరాజు వ్యవహరించారు. ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా బొంతుల సత్యనారాయణ, బల్లా యాదగిరి, కోశాధికారిగా తుజాల శ్రీనివాస్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా కర్రే నరేందర్, కార్య
కార్యవర్గ సభ్యులుగా తూడుం పెంటయ్య, సాల్గు నర్సింహులు, రామచంద్రారెడ్డి సర్దార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారుగా డీజీ శ్రీనివాస్ శర్మ, ఊడెం దేవరాజులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన బసన్నపల్లి మల్లేశం మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా తమ అధ్యక్షునిగా కొనసాగిస్తున్న తోటి జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టు సమస్యల కోసం, సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ప్రధాన కార్యదర్శి పటేలి రాము మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్ట్ సమస్యలపై పోరాడుతున్న సంఘం TUWJ సంఘం మాత్రమేనని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మరి ఈరోజు రామాయణపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంతో పాటు సర్వసంఘ సమావేశము ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశానికి మన ముఖ్య అతిథులుగా మా జిల్లా యూనియన్ అధ్యక్షులు శంకర్ దయాచార్య గారు, అలాగే జర్నలిస్టుల సంక్షేమ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మిత్రుడు కంది శ్రీనివాసరెడ్డి గారు హాజరయ్యారు. సంతోషం, చాలా సంతోషం. మరి మా కమిటీ 2 years అయిపోతుంది, కాలపరిమితి అయిపోయింది. ఐజేయు నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ శర్మ గారికి మరియు ఐజేయు సభ్యుల సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారాలు. నూతన కార్యవర్గం ఏర్పాటుకు సహకరించిన పెద్దలందరికీ నమస్సుమంజలు తెలుపుతూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ మరోసారి అవకాశం ఇచ్చినందుకు తోటి జర్నలిస్టులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసేందుకు ఐజేయుతో కలిసి నేను కృషి చేస్తాను. గత 20 సంవత్సరాలుగా TUWJ 143లో ఉన్నప్పటికీ మళ్ళీ TUWJ ఐజేయుతో కలిసి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడానికి నేను ముందుకు వచ్చాను. నన్ను సాధారణంగా ఆహ్వానించి మళ్ళీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారితో పాటు ప్రతిసారి జర్నలిస్టుల సంక్షేమం కోసం నా వంతుగా కృషి చేస్తానని, తారతమ్య భేదాలు లేకుండా అందరినీ కలుపుకుపోయే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. జర్నలిస్టుల సంక్షేమమే కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా నేను ముందుకు వెళ్తానని, నిరుపేదలకు ఏవైనా సహకారాలు అందించేందుకు మన ప్రెస్ క్లబ్ నుంచి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు. విలేకరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరి శ్రీనివాస్ రెడ్డి, మా అధ్యక్షుడు మల్లేశం రాము, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శర్మ, మరి అందరు నా తోటి మిత్రులు. ఈ సమావేశాన్ని మన కార్యవర్గం ముగింపు జరుగుతున్నది కాబట్టి మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమంలో మరి జిల్లా నాయకుల ఆధ్వర్యంలో చేసుకోవడం అనేది ఇది శుభపరిణామం. ఎందుకంటే ఎప్పుడప్పుడు ఈ యొక్క క్లీనింగ్ ప్రాసెస్లో మరి కొత్త రామాయణపేట పట్టణ ప్రెస్ క్లబ్ ఎన్నికలకు ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా అధ్యక్షుడు శంకరన్న గారికి, అలాగే జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాస్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస్ శర్మ గారికి, మరియు నూతనంగా అధ్యక్షులుగా మరోసారి ఎన్నికైన మల్లేశం గారికి, కార్యవర్గ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అయితే గత కొద్ది రోజులుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుని వాటి గురించి పోవద్దు, కానీ ఒక 2 నిమిషాలు చెప్పదలుచుకున్నాను నేను. కూడా మనమే నేను అనుకుంటున్నాను. అయితే గతంలో కూడా శర్మనాథ్ ఒక 2-3 సందర్భాలలో 2-3 మీటింగ్లకు చెప్పినాం, అందరినీ కలుపుకొని పోతా, సమిష్టిగా అందరితో కలిసి చేస్తా అని చెప్పేసి. ఈ TUWJ ఐజేయు రామాయణపేట ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని పాత కార్యవర్గం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస్ గారు, జర్నలిస్టుల సంక్షేమ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా కోశాధికారి దేవరాజు గారు,
స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లేష్ గారు, అదేవిధంగా రామాయంపేట ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గడిచిన 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనకు తెలిసినాయి. ఏదేమైనా జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ సంఘం కార్యవర్గ సభ్యులు డిజి శ్రీనివాస్ శర్మ గారు, జిల్లా అధ్యక్షుడు తమ్ముడు మిత్రుడు శంకర్చారి, ఇక్కడున్న నూతన ప్రెస్ క్లబ్ ఎన్నుకోబోయే కార్యవర్గ సభ్యులకు నా అభినందనలు. వీళ్ళు కూడా అందరికీ కూడా పాత సభ్యులే. నేను 1992 నుంచి కూడా మెదక్ స్టాఫ్ రిపోర్టర్గా వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ అవినాభావ సంబంధం ఉంది. యూడబ్ల్యూసీ ఐజేకు నాకు ఇక్కడ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ నుంచి మొదలుకుంటే జాతీయ కౌన్సిల్ సభ్యునిగా 3 సార్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా 4 సార్లు, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కార్యదర్శిగా ఇక్కడ నుండే ప్రస్థానం ప్రారంభించిన కాబట్టి మెదక్ రామాయంపేట ప్రెస్ క్లబ్కు నాకు అనుబంధం ఎక్కువ ఉంది. 92 నుంచి నేను ఇక్కడ ఆంధ్రభూమి, వార్త, అన్ని దినపత్రికలలో ఇక్కడ తాత్కాలికంగానే రామాయంపేట ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి నన్ను అధ్యక్షునిగా కొనసాగిస్తున్నందుకు వాళ్ళకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. 5 సంవత్సరాలు నుండి ఏకదాటిగా అధ్యక్షుడిగా ఉండడం అంటే వాస్తవానికి చెప్పాలంటే మా యూనియన్లో వయసులో అందరికంటే నేను కొంత చిన్నోన్ని అయినా కొంత నాకున్న పని వల్ల కొంత సమయం ఉంటుంది. సమయం ఉండడం వల్ల జర్నలిస్టులకు ఎవరికన్నా ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య ఉన్నా నేను టైం ఇవ్వగలుగుతున్నా. దానివల్ల నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నా. అందరికి మరొకసారి పేరు మీద కృతజ్ఞతలు. ముందుగా అన్నట్టుగా పొరపాటు జరిగింది అని అన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే అడగాలి, ఎవరైనా అడగాలి. నా సిద్ధాంతం కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలనేది నా సిద్ధాంతం. నన్ను కూడా ప్రశ్నించవచ్చు. అట్లా అందులో భాగంగా నేను పొరపాటు ఏం లేదు, నేను దేవుని కాదు, జరిగి ఉండొచ్చు. ఏమున్నా పోషణ మాసం ముగింపు సందర్భంగా అవగాహన కార్యక్రమం దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిడిపిఓ ఎల్లయ్య. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సెక్టర్ లెవెల్ పోషణ మాసం కార్యక్రమం ఐసీడీఎస్ దుబ్బాక ఆధ్వర్యంలో నిర్వహించారు. పోషణ మాసం ముగింపు సందర్భంగా అవగాహన కార్యక్రమం దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిడిపిఓ ఎల్లయ్య సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్ పోషణ మాసం కార్యక్రమం ఐసీడీఎస్ దుబ్బాక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎల్లయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ప్రాజెక్టు పరిధిలో గ్రామ అంగన్వాడీ సెక్టార్ స్థాయిలో పోషకాహారంపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నేటి కార్యక్రమం జంక్ ఫుడ్ పై అవగాహన, అధిక బరువుపై చర్చ, అనుబంధ ఆహార ప్రారంభం వంటి అంశాలపై వివరించారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రం సేవలు సద్వినియోగం చేసుకోవాలని, స్థానికంగా లభించే పౌష్టిక పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న సంపూర్ణ భోజన సేవను వినియోగించుకోవాలని సూచించారు. పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్యామ్సన్, సూపర్వైజర్ గిరిజలు మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాధాన్యత, రక్తహీనత నివారణలో ఆకుకూరలు, ఐరన్ పదార్థాల అవసరమని, అలాగే గర్భధారణ మొదటి రోజు నుంచి శిశువు 2 ఏళ్లు నిండే వరకు రోజుల ప్రాముఖ్యతను గురించి వివరించారు. మెడికల్ ఆఫీసర్ ఆశ్లేష మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పరిశుభ్రత పాటించడంతో పాటు సమయానుసారంగా టీకాలు వేయించుకోవాలన్నారు. కమ్యూనిటీ బెస్ట్ ఈవెంట్స్ లో భాగంగా పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం చివరగా సరైన పోషణ, ఆరోగ్యం తెలంగాణ, పోషణ లోపం ఏ ఊరిలో కనిపించకూడదు అనే నినాదంతో అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎల్లయ్య, మెడికల్ ఆఫీసర్ ఆశ్లేష, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్యామ్సన్, ఐసీడీఎస్ సెక్టర్ సూపర్వైజర్ గిరిజ, ఏఎన్ఎం స్వరూప, మెడికల్ స్టాఫ్ మమత, అంగన్వాడీ టీచర్లు మంజుల, సువర్ణ, ఆశా వర్కర్లు, లబ్ధిదారులు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు. 15 రోజుల తర్వాత ఇంటింటికి సర్వే చేద్దాం అనుకోండి. అన్ని విన్నారు మనకి పల్లిపట్టిలు ఏంటి? పల్లిపట్టిలు ఏముంటాయి? ఇవన్నీ లోపల ఉన్నవి అని మనం వాడము. ఇప్పుడు ఫ్రూట్స్ అంటున్నాం, ఏ సీజనల్లో మనం తినాలి. సీతాఫలాలు ఉన్నాయి,
తినాలి. ప్రతి సీజన్లో ప్రతి ఏ కాలం వచ్చినటువంటి పండ్లు అప్పుడు తినాలా. ఇప్పుడు ఇంకా పోషణ వాడతారు. పోషణ అభియాన్లో భాగంగా అంగన్వాడీ ఉంటే అక్కడ ఎంత ప్లేస్ ఉంటే పోషణ వాడతారు పెడుతున్నాం. ఎందుకు అక్కడ మునగాకు పెడుతున్నాం, కరివేపాకు కొత్తిమీర చెట్టు కానీ కొన్ని పంటలు ఎందుకు చేస్తున్నాం, అక్కడ ఆకుకూరలు పెడుతున్నాం, విత్తనాలు ఇస్తున్నాం. డిపార్ట్మెంట్ కూడా విత్తనాలు సప్లై చేసినాము. అది ఏమో కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఆరోగ్య కింద వాళ్ళే కూరగాయలు పండించి వాడుకోవడం ఒకటి. ఆ కాన్సెప్ట్ తల్లులకు అలవాటు చేయించాలండి. అంటే అంగన్వాడికి అక్కడ ప్రతి నెల ఇక్కడ వచ్చినప్పుడు అది చూస్తారు, కూరగాయలు ఆకుకూరలు మునగాకు ఇవన్నీ పండించిండు. కాబట్టి మీరు కూడా మీ ఇళ్లలో ప్రతి ఇంటి వెంట పెరటి ఉంటుంది, స్థలం ఉంటుంది. కానీ అది వాళ్ళకి అలవాటు చేయాలా, ఏదో కొన్ని మొక్కలు నాటుకోవాలా, అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంగా పోషణ వాడకాన్ని కూడా ప్రతి కేంద్రంలో స్థలం ఉన్న చోట పెట్టడం జరిగింది. కాబట్టి దీనితో పాటు మనం వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పోషకాలను బాగా తీసుకుంటున్నాం. శుభ్రత కూడా ముఖ్యం. మన పరిసరాలు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. ఏదో మన పరిసరాలు బాగలేవు, మన కేవలం మన ఇంట్లోనే పరిసర శుభ్రత ఉందనుకోండి, అది కాదు. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. అవన్నీ మన పరిష్కారం ఒకటే తీసుకుంటే సరిపోదు. లోపపోషణ ఉండద్దు, వ్యాధులు రావద్దని కూడా చాలా మంది ఎక్కడ అంగన్వాడీలో చేతి శుభ్రత చెప్పిరా, చేతి కట్టుకునే విధానం చెప్పినట్టు చేసి ఆమె ఎవరైనా ఒక్కరని చెప్పండి. చేతి మనం కట్టుకుంటాం, మామూలుగా అందరూ అంతే టైం ఉండదు. ఈ మధ్య ఉన్నది మురిపోరు. ఇప్పుడు ఒకవేళ ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్లో ఫస్ట్ ఇలా నీళ్ళు ఉన్నాయి కదా, ఇది ఎంత తెల్లగా ఉంది, అదే నీళ్ళు ఒక ప్లేట్లో తీసుకొని నీళ్ళు కడుగుతా. అది మనం ఆ వాటర్ తాగలేము. ఇక ఇదే ఇక్కడ ఈ గ్లాస్ మళ్ళీ నీళ్ళు పడతా, చేతి కట్టుకొని నీళ్ళు వచ్చిన అనుకోండి. ఆ మురికి చూస్తే నువ్వు వాటరే తాగు, అంటే ఇంత ఉందా చేతిలోకి మురికి అని అంటాం. ఆ మురికి వాటర్ పోయి లోపలికి వస్తాయి. ప్లస్ ఒకసారి చెప్పండి, ఎవరైనా వాషింగ్ అంటే హ్యాండ్ వాష్ టెక్నిక్స్ చెప్పారు ఎప్పుడైనా అంగన్వాడీ టీచర్ ఇక్కడ ఎవరైనా విన్నారా? వచ్చిందా? విన్నారమ్మా? చేతి ఎట్లా వాష్ చేసుకోవాలండి? తప్పటి పట్టినా మనము అంటే అది చాలా ఓపిక ఉండాలా. ఎప్పుడు చేసినామంటే ఇది కరోనా వచ్చినప్పుడు చేసినాం. కరోనా అప్పుడు భయపడిపోయినాం చాలా మంది. అప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా చేతులు శుభ్రంగా కానీ శానిటైజర్ కానీ అవి చేసుకున్నాం. చెప్పినాము ఫస్ట్ ఇట్లా, తర్వాత ఖచ్చితంగా ఈ వేళ్ళలో కూడా రావాలి, ఈ వేళ్ళలో కూడా రావాలి. తర్వాత మధ్యన ఇది ఏం చేస్తాం, ఇట్లా ఈ మధ్యన ఆడుతున్నామా, ఇది ఆడ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వివోఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వివోఏల సంఘం అధ్యక్షులు అశోక్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చలో హైదరాబాద్ వెళ్తున్న వివోఏలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వివోఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వివోఏల సంఘం అధ్యక్షులు అశోక్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చలో హైదరాబాద్ వెళ్తున్న వివోఏలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులను వివోఏలు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 58 జీవో రద్దు చేయాలని, రేటింగ్ విధానం రద్దు చేయాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం అధ్యక్షులు అశోక్, కార్యదర్శి ధనలక్ష్మి, కోశాధికారి సృజన, వివోఏలు మహేష్, శిరీష, ప్రియాంక, మాధవి, సుష్మా, శ్రీను, వరలక్ష్మి, నిర్మల, బాలమణి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మేము గత 20 సంవత్సరాలుగా ఐకేపీ సంస్థలో పనిచేస్తున్నాం వివోఏలుగా. మాకు గత ప్రభుత్వం వరకు 5,000 వేతనం గౌరవ వేతనంగా వచ్చింది. అది గ్రామ సంఘం ఖాతాకు వచ్చింది. అవన్నీ కాకుండా మా సొంత ఖాతాకు రావాలనేది వేతనం 20,000 వేతనం, ఇన్సూరెన్సు, హెల్త్ కార్డు ప్లస్ డ్రెస్ కోడ్, ఇలాంటి సౌకర్యాలన్నీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీ ఏది ఒకటి కూడా నెరవేర్చలేదు. సెప్టెంబర్ నెలలో కూడా కలవడం జరిగింది. సెప్టెంబర్ చివరి వారం వరకల్లా చేస్తామని చెప్పారు, చేయలేరు. అందుకే ఈరోజు సెరుపు ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ ముందస్తు అరెస్టు చేసిరు. ఎంత ముందస్తు అరెస్టులు చేసినా కానీ టార్గెట్లు అని ఏంది ప్రెజర్తో కూడిన వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ముందస్తు అరెస్టు చేసినా కానీ ఇంకో రోజు అయినా కానీ ముట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ఇస్తామన్న వేతనం అవకాశాలు ఏదైతే మాకు చెప్పిన హామీలు ఉన్నాయో అవన్నీ తొందర అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
గ్రేడింగ్ విధానం రద్దు చేయాలనేది ఒకటి, 58 జీవోను కూడా రద్దు చేయాలి. ప్రతి సంవత్సరం టార్గెట్ అనేది ఇస్తురు, కానీ కింది స్థాయిలో గ్రామాల స్థాయిలోకి వెళ్తే అది అమలు అవుతలేదు. దాని విషయంలో కూడా బాగా వివోఏలు ఇబ్బందులకు గురవుతారు, కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. ఇది తీసేయాలని కోరడం జరుగుతుంది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరిధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న కలెక్టర్. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అధికారులతో సమావేశం నిర్వహించిన హైమవతి. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తో గూగుల్ ఒప్పందం. డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ఘనంగా ప్రారంభం. నిజాంపేట మండలం నందిగమ గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. మలేరియా, డెంగ్యూ, బీపీ, షుగర్ మొదలగు పరీక్షలకు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ. దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం ముగింపు కార్యక్రమం. పౌష్టికాహారంపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న సిడిపిఓ ఎల్లయ్య. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్న జగిత్యాల మాజీ ఎమ్మెల్యే. గ్రామ సభలు నిర్వహించకుండా ఇండ్లు మంజూరు చేయటం ఏమిటని నిరసన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.